అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఒక మంచి ఫ్రై రెసిపీ అనమాట. చాలా క్విక్గా అయిపోతుంది, అంత ఈజీ కూడా. అదే క్యారెట్ పెసరపప్పు ఫ్రై అండి. సో చేయడం చాలా చాలా ఈజీ. ప్రాసెస్ చూసేద్దామా. దీనికి ముందుగా కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ శనగపప్పు వేసేసుకుని వీటిని చక్కగా దూరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక 3 to 4 రెడ్ చిల్లీస్ కూడా వేసేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ కరివేపాకు, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసేసుకుంటున్నాను. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు. సో మీకు కారం ఎక్కువ వద్దు అంటే దీన్ని హ్యాపీగా స్కిప్ చేసేసుకోండి. ఎండుమిరపకాయలు కారం సరిపోతుంది. సో ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక బౌల్ క్యారెట్ వేసుకున్నానండి. వీటిని కూడా ఒక్కసారి కలిపేసుకోండి. సో ఎప్పుడు రొటీన్ క్యారెట్ ఫ్రై మనం ఎప్పుడు చేసుకుంటాం కదా, దానికి పెసరపప్పు యాడ్ చేసి చేసుకుంటే కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక 1 అవర్ పాటు నానబెట్టిన పెసరపప్పు సేమ్ బౌల్తో 1/2 బౌల్ తీసుకున్నాను. సో ఇప్పుడు దాని మీద ఒక స్పూను లేదా 1/2 స్పూన్ మనకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పు అయితే బాగా చక్కగా కుక్ అవుతుంది. ఒక 1 అవర్ పాటు అయితే నానబెట్టేసుకోండి. సో ఇవన్నీ కలిపేసుకుని చక్కగా, ఇది అయితే చపాతీ రోటీస్లో అన్నిటిలోకి బాగుంటుందండి, రైస్లోకి. సో లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 5 minutes మగ్గనివ్వండి. మధ్యలో కలుపుతూ ఉండండి. సో లిడ్ ఓపెన్ చేసి చూస్తే నాకైతే ఒక 70 to 80% అయితే క్యారెట్ శనగపప్పు కూడా కుక్ అయిపోయాయి. చూసారు, చక్కగా కుక్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం పసుపు, అలాగే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, సో తురిమేసుకుని పెట్టుకున్న పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువ కావాలితే ఇంకా ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది. వేసేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. 1 నిమిషం పాటు అలా కదిపేసుకుంటూ ఉంటే ఈవెన్గా కుక్ అయిపోతాయి అన్నమాట. సో చూసారా, రైస్లోకి సైడ్ డిష్గా మనం ఏమన్నా పప్పుచారు లాగా ఏమైనా పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఉత్తిగా కూడా తినేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది. సో లిడ్ క్లోజ్ చేసి ఏంటంటే మాడకుండా అడుగంటకుండా పైన కొంచెం వాటర్ అయినది వేసుకుంటున్నాం. సో ఇవి స్టీమ్కి వాటర్ పడుతూ చిన్న చిన్నగా కుక్ అయిపోతుంది. సో అలాగే ఒక 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఆయిల్ తక్కువ, చాలా హెల్తీ. లంచ్ బాక్స్లోకి గట్రా ఈజీగా మార్నింగ్ టైం క్యారెట్ ముందర రోజు నైట్ క్యారెట్ కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ మనకు కుక్ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. సో తప్పకుండా ఈ రెసిపీ ఎలాగొచ్చిందో మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి ఎలాగొచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ సింపుల్ రెసిపీ, ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.